అందుకేనట టైలరు జేబీ అట ఇటే పెట్టలేదంట. చెప్పండి, సరిగ్గా హార్ట్ ఎక్కడ కొట్టుకుంటుంది అక్కడ పెట్టాడు. ఎందుకు? అక్కడ డబ్బులు పెట్టుకుంటే అంత ధైర్యంగా ఉంటుంది మనకి. కొంతమంది కద్దరు సొక్కాలు వేసుకుంటారా, కద్దరు సొక్కాలు ఏం పని ఉండదు, కానీ నోట్లు బయటకు కనబడలే పెడతారు చూసారు, అదో ధైర్యం వాళ్ళకి. నోట్లు బయటకు కనబడలే ఇలా పెడతారు పైకి, అంటే కనీసం ఒక 10 రూపాయలు ఉండాలన్నమాట పైన. అందుకే చూసారా జేబీలు నడుతున్నాయి ఈ మధ్య. మరి జేబీలు ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ పడితే అక్కడ వచ్చినాయి. ఎందుకంటే ఈ మధ్య కిడ్నీలు కూడా పని చేస్తలేదు, కిడ్నీల దగ్గర కూడా పెట్టారు కదా జేబీలు. నడుగుతున్నాను, అవయవాలు డబ్బుకి స్పందిస్తాయంటే స్పందిస్తాయి. ఎందుకు? ప్రభువే చెప్తున్నాడు, ఇదిగో నీ హృదయం డబ్బుతో ఆపరేట్ చేయకు. నీ హృదయం చాలా కోరుకుంటుంది, దానికి డబ్బు కావాలి, దానికి మనీకి దానికి లింక్ ఉంది. అందుకే చెప్తున్నాడు, నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండు. కాదా? డబ్బు లేనోడు బాగా వినండి, డబ్బు లేవనుకోండి, డబ్బులు లేనోడు ఎప్పుడు తెల్లవారుతుందా పనిలోకి పోదామా అని చూస్తాడు. డబ్బు ఉన్నోడు ఆ హృదయం బీరువా చుట్టూ తిరుగుతుంది ఎప్పుడు. చూడండి, డబ్బులు ఉన్నవాడు చూడండి ఎప్పుడు బ్యాంకు చుట్టూ తిరుగుతుంది. పన్ను ఎంత పెడుతుంది, ఎంత వస్తుంది, గ్రాస్ ఎంత, ఎక్కడ వడ్డీలు వేస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఎంత వస్తుంది, ఈ పాలసీలు కడితే ఎంత వచ్చినా నీకు తుప్పెట్టేద్దరు అయ్యా. నువ్వెన్ని చేసినా ఈ భూమి మీద అనుభవించలేవు, కనుక అనుభవించలేవు. నువ్వు అనుకుంటావు డబ్బులు దాచుకున్నాను అనుకుంటావు, కానీ దానివల్ల నీకు అయ్యే ప్రమాదం ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసా? దానివల్ల నీకు కలిగే నష్టం అంతెంత కాదు, సరాసరి రాజ్యపు హక్కులను కూడా పోగొట్టుకుంటావు. ప్రభు ఇచ్చిన హక్కులను కూడా పాడు చేసుకుంటావు. అదే ప్రభు చెప్తున్నాడు. చాలా విషయాలు ఎలిబరేట్గా చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడుండు. అది ఖచ్చితంగా దేన్ని లింక్ చేస్తుందంటే కిందకి చెప్తున్నాడు చూడండి. దేన్ని లింక్ చేస్తుందంటే, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతు ఎలుగుమై ఉన్న. కన్నుజోలికి ఎందుకు వెళ్ళాడు అంటే ఒకదానికి ఒక లింక్ అన్నమాట, ఇంటర్నల్ లింక్ ఉంది చూడండి. నీ దేహం అక్కడ చెప్తున్నాడు చూడండి, నీ దేహము తేటగా ఉండాలి, వెలుగుగా ఉండాలంటే కన్ను జాగ్రత్త. నీ కన్నుకి హార్ట్కి లింక్ ఉంది. నీ కన్నుకి హార్ట్కి లింక్ ఉంది కనుక ఇక్కడి నుంచి స్పందన వెళితే ఈ కన్ను చూడకూడదు, దాన్ని చూడకూడదు. అంటే టెక్స్ట్లో దేనికి సంబంధించింది తెలుసా? నీ కన్ను డబ్బును చూసిందో చెప్పండి, మొత్తం నీ లైఫ్ చీకటి అయిపోద్ది అన్నాడు. మనం అనుకుంటాం కన్ను అనగానే సినిమాలు చూస్తున్నాం, కన్ను అనగానే బయట చూస్తున్నాం, కన్ను అనగానే ఎక్స్పోజ్ చూస్తున్నాం, కన్ను అనగానే ఇంకేవో రాంగ్ సైట్లు చూస్తున్నాం అనుకుంటాం. ఓకే, అది వదిలేయండి, అది పక్క విషయం. కానీ సందర్భంలో మాత్రం అక్కడ కన్ను విషయాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు తెలుసా? నీ కన్ను ముఖ్యంగా దేని విషయంలో చెడిపోద్దట? డబ్బుల విషయంలో చెడిపోతుంది. నీ కన్ను మనీ విషయంలో ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఖచ్చితంగా నీ కన్ను చెడినదైతే, చాలామంది అంటారు అస్సలు మాకు డబ్బులు అంటే డబ్బు పెద్ద ఏముందండి అంటారు. అడిగి వెంటనే 10 లక్షలు పెట్టేయాలి ఎదురుగా. అప్పుడు ఆ డైలాగ్ అనమానండి నడుతాను. ముందు ఏ డబ్బులు ఎదురుగా లేవనుకోండి, డబ్బు ఎవడ కాలండి, బోర్డు డబ్బు ఇలా డైలాగులు చెప్తారు. ఆ డైలాగ్ చెప్తున్నట్టు వెంటనే ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి డబ్బు ఎవడకు కావాలని అనమానండి. మన స్పందన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కోట్ల రూపాయలు తెచ్చి మనం ముందెట్టినా, మళ్ళీ చెప్తున్నాను, కోట్ల రూపాయలు తెచ్చి మనం ముందెట్టినా మన కన్ను కోట్ల మీద ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మన కన్ను ఇప్పుడు నైతికత మీద ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభు అదే చూస్తాడు. నీ కోట్లు ఇస్తాడు, నీకు లక్షలు ఇస్తాడు. నీ స్పందన డబ్బు మీద ఉందా? నీ స్పందన నేను ఇస్తున్న నా మీద ఉందా? ఇది ఖచ్చితంగా ఆయన అబ్జర్వ్ చేస్తాడు. మనం అనుకుంటాం 10 లక్షల మీద మన ఫోకస్ ఉంటుంది, కానీ ఆయన మనకి ఇవ్వాలనుకున్న కోట్లు గుర్తుపెట్టుకోండి. ఆ కోట్లు నువ్వు అందుకోవాలంటే ముందు ఈ మనీ చిన్న విషయంలో జాగ్రత్త. ఆయన చాలా చేయాలనుకుంటాడు, కానీ మనం అక్కడ 10 రూపాయల దగ్గర నమ్మకం ఉండలేకపోతాం. ముఖ్యంగా ఈయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి చెప్తున్నాడు అధ్యాయంలో. అంటే ఈ కొండ మీద ప్రసంగంలో ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త. డబ్బును పొదుపు చేయండి, కానీ డబ్బును కూర్చోబెట్టొద్దు. నువ్వు కూర్చావో దాని వలన చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి తినేస్తుంది, లేదా ఎగిరిపోతుంది, లేదా నాశనం అయిపోతుంది, లేదా అది నిన్ను నాశనం చేస్తుంది. దాని స్టేజ్ మారుస్తున్నాడు చూడండి, అదంతట అదైనా నాశనం అవుతుంది, లేదా తనంతట తానైనా నాశనానికి గురవుతుంది, లేదా అది నిన్ను నాశనం చేస్తుంది. ఎలా నాశనం చేస్తుంది? నీ కన్నుని డిస్టర్బ్ చేస్తుంది. ఇలా చూస్తావు, ఎకరం ఉంది, దీన్ని ఎలా చేయాలి? కన్ను చెప్తుంటుంది, నీ కన్నుకి హార్ట్కి లింక్ అవుతుంది అన్నమాట. తర్వాత ఎకరం, లేదా డబ్బు, లేదా ఎలా ఏదో ఒకలాగా గోల్డ్, ఏదో ఒకలాగా అది నేను ఏదోలాగా మబ్బి పెట్టి నీ థాట్స్ మారుస్తుంటుంది అన్నమాట.
కన్ను దగ్గర నుంచి డిస్టర్బ్ అవుతుంటే అందుకే చెప్తున్నాడు చూడండి, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమై ఉండు. నీ కన్ను ఎలా చెడిపోద్ది? ఏ విషయంలో చెడిపోద్ది? డబ్బు విషయంలో చెడిపోద్ది. డబ్బు విషయంలో నీ కన్ను ఖచ్చితంగా చెడిపోద్ది అంటే బైబిల్ చెప్తున్నాడు, నీ కన్ను ఖచ్చితంగా నీ దేహం అంతే చెడిపోద్ది. నీలో ఉన్న వెలుగు చీకటై ఉన్నలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట చెప్పండి? మన ఆధ్యాత్మిక వెలుగును కూడా ఆర్పేసే పవర్ దేనికి ఉంది చెప్పండి? డబ్బుకు ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మన ఆత్మీయ స్థితిగతులను చెడగొట్టేంత ధైర్యం దేనికి ఉంది చెప్పండి? ఆస్తులకి, ఐశ్వర్యాలకు ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మళ్ళీ చెప్తున్నాను అండి, ఈ భూమి మీద పొదుపు చేయండి, అవసరానికి వాడండి, కానీ దాన్ని కూర్చుకొని నీకు నీ సెల్ఫ్ కోసం దాన్ని కూర్చావో దానివలన కలిగే గాయం నీకు చాలా గట్టిగా ఉంటుంది. నేను అడుగుతున్నాను, బైబిల్ మీరు అలా చదువుతున్నప్పుడు కేవలం డబ్బు విషయంలో ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు లేరా? అందుకే తన శిష్యులు చెప్తున్నాడు, జాగ్రత్త, మీరు అందరిలో ఉండొద్దు. ఎందుకంటే డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయడం మీరు నేర్చుకోండి. ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి నేర్చుకోండి అని కిందకంటే ఏమంటాడంటే, భూమి మీద మీరు ఇద్దరికి యజమానులకి చెప్పండి దాసులుగా ఉండొద్దు. ఎవరండి ఇద్దరు యజమానులు చెప్పాలి? దేవుడి మీద కాళ్ళు ఎగరేసేది భూమి మీద ఒకటి ఉందంటే ఏంటి చెప్పండి? మనీ. ఏంటి? డబ్బు. దేవుడికే కాళ్ళు ఎగరేసేది ఒకటి ఉందట అంటే అది బాగా వినండి, దేవుడి మీదకే కాళ్ళు ఎగరేస్తుందంటే నువ్వు ఎంత జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి. నీ ఆత్మీయ జీవితాన్ని మింగేస్తుంది అది, లేదా నీ చుట్టూ ఉన్నవారిని మింగేస్తుంది అది, లేదా అది స్వార్థంగా నీ కన్నుకి ఎక్కినా నీ హృదయానికి ఎక్కినా చివరికి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ దేహాన్ని పూర్తిగా మార్చేస్తుంది అది. చివరికి ఇదిగో చూడు, నీ కొడుకు నాకు లొంగిపోయాడని ఆ డబ్బు దేవుడిని అంటదట. నువ్వు అటు యజమాని అయితే వీటి జీవితంలో చెప్పండి, ఇటు యజమానిని నేను అంటదట. నేను అడుగుతున్నాను, డబ్బుకి సేవ అమ్మేసిన వాళ్ళు లేరండి? లేరు. డబ్బుకి సేవ నమ్మేసిన జాబితాలు బైబిల్లో లేవు. ఆయన పేరు ఎలీషా దగ్గర గెహజీ లేడు, ఇస్కరియోతు యోధ ప్రభు దగ్గర లేడు, ఇశ్రాయేలు కాలంలో బిలాం లేడు. నడుద్దాం, డబ్బుకి సేవనగా దేవుడిని నమ్మేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు చూస్తున్నారు లేదు, కొన్ని మినిస్ట్రీలు చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఎంత విచిత్రం అంటే ఇంకా వాళ్ళకి సేవ దేవుడు ఇంకేం గుర్తురాదండి. ఆ డబ్బుకి మరి నడుతున్న విశ్వాసం ఉంటుందో కన్నా ఎక్కువ దేనికి విలువనిస్తారు చెప్పండి? డబ్బుకి విలువిస్తారు. సంసారం కన్నా దేనికి ఎక్కువ విలువిస్తారు చెప్పండి? డబ్బుకి విలువిస్తారు. సేవ కన్నా ఎక్కువ దేనికి విలువనిస్తున్నారు చెప్పండి? డబ్బుకి విలువిస్తారు. నడుతున్నాడు డబ్బు. మళ్ళీ చెప్తానండి, మనం అనుకుంటే అది మనల్ని మింగేస్తుంది, అది కావాలనుకుంటే అది మనల్ని పాడు చేస్తుంది. మళ్ళీ నేను చెప్తున్నాను సూత్రం, నువ్వు దేవుణ్ణి పట్టుకుని దేవుడిని యజమానుగుండు, అది ఎలా రావాలో అలా వస్తుంది. నేను ప్రౌడ్గా చెప్తున్నాను కాదు, కానీ ఒక మాట చెప్తాను. నేను మీటింగ్స్ తిరుగుతాను. ఈ మీటింగ్స్ తిరుగుతున్నప్పుడు ఆ కారుకి నాకు నెలకయ్యే డీజిల్ ఖర్చు మీరు చెప్తే నమ్మరు, 60,000-70,000 అవుతుంది. ఓన్లీ డీజిల్కి. ఎలా వస్తుందో నాకు తెలియదు, ఎలా పోతుందో నాకు తెలియదు. మళ్ళీ సీరియస్ చెప్తున్నాను వినండి, నేను నెలకి నా చుట్టూ ఉన్న ఖర్చులు నేను కట్టే ఖర్చు 1,40,000. ఎలా వస్తుందో తెలియదు, ఎలా పోతుందో నాకు తెలియదు. అప్పుడప్పుడు లెక్కెట్టుకొని భయం అవుతుందన్న. నేను నిజంగా చెప్తున్నాను, నా కారుకి 33, నా హౌస్కి 33, నా అక్కడ మన మ్యూజిక్ కొట్టే వాళ్ళకి 12, మనకి సోషల్ మీడియా వర్క్ చేసే వాళ్ళకి 12, ఎక్కడికక్కడ నడుతున్నాను. ఎందుకు అది అలా వచ్చి అలా పోతుంది? ఇవన్నీ లెక్కలేసుకుంటూ కూర్చున్నాను అనుకో, నాకు రాదు, నా దగ్గర ఉండదు. దేవుడు చెప్పింది ఏంటంటే, దాన్ని నువ్వు ఆఫీసర్లా చూడకు, దాన్ని యజమానిలా చూడకు, ముందు నా వైపు చూడు. నీ వెనక ఏమి నడవాలో చెప్పండి, అవి నడుస్తాయి, నేను చూపిస్తాను, అవన్నీ జరిగిస్తాను. అందుకే తన శిష్యులకి పర్సనల్గా చెప్తున్నాడు, ఫైనాన్షియల్ విషయంలో మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అంటే ఆయన ముందెట్టుకో, ఆయన ఎలా ముందు పెట్టుకోవాలని పెట్టుకో, ఎలా నడవాల్సిన పరిస్థితులు చెప్పండి, అలా నడిపిస్తాడు ఆయన. అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి, ధనం విషయంలో జాగ్రత్త, ఎలా వ్యవహరించాలో వ్యవహరించండి, ఎలా చూడాలో దాన్ని చూడండి, దాని మీద మమకారం పెట్టకండి. చాలామంది అనుకుంటారు మనకు యూట్యూబ్ నుంచి అది మా బంధం ఏమి రాదు యూట్యూబ్ నుంచి. ఎందుకంటే మనది ఒక్కటే ఛానల్ ఉంటే వద్దును, మన వీడియోస్ 30-40 ఛానల్ పెట్టుకుంటారు తమ్ముళ్ళు చాలామంది. దానివల్ల మనకేం రాదు నిజంగా. ఆ ఛానల్స్ అన్నీ లేకపోతే యూట్యూబ్ మనీ మనకు వస్తుంది. నడుతాను ఏమొస్తుంది, నడుతాను యూట్యూబ్ మనీ వస్తే గట్టిగా వస్తే తిప్పి కొడితే 10,000 వస్తుంది. ఆ 10,000 ఎప్పుడు వచ్చింది వెళ్తే ఎప్పుడు పోయింది.
డబ్బుల విషయాలు ఎందుకు చెప్తానంటే జాగ్రత్త, డబ్బుల విషయాలు జాగ్రత్త. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది డబ్బుల విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకరు నమ్మి ఒక 100 మన దగ్గర పెట్టిపోతే అది పక్కోటి రూపాయి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టు. ఒక స్నేహమైన, ఒక సంసారమైన, ఒక సేవ అయినా నిలబడాలన్నా, ఎగిరిపోవాలన్నా ఇది చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఏది చెప్పండి? మరన్నా దానివల్లే, గౌరవం రావాలన్నా దానివల్లే, ఉన్నది ఎగిరిపోవాలన్నా దానివల్లే. అందుకే దేవుడు అంటున్నాడు, అసలు దాన్ని ముందు పెట్టుకోకు, అవసరానికి ఉపయోగించు. దాన్ని ఎలా వాడాలో అలా వాడు. ఎలా వాడాలి ప్రభువా? దాన్ని ఎలా వాడాలంటే దానికి ఒక బడ్జెట్ వేసుకోవాలంట. జాతకం ఇది వాడితే కనుక మళ్ళీ చెప్తున్నాను, తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ఎలా వాడాలి, దానికి బడ్జెట్ లెక్క ఎలా వేయాలి, దానికి ఎలా వేయాలంటే తిమోతి పత్రికలో చెప్తాడు. ఒకసారి చూడండి, తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయి. దేవుని యందే నమ్మిక ఉంచిన, అది సూత్రం. ఇప్పుడు చెప్పండి, యెహోవామందు ధారాళముగా అనుగ్రహించేది ఎవరట? చెప్పండి, దేవుడు. యెహోవామందు సమాధానకరంగా ఉండాలంటే మనకు ఫైనాన్స్ అనుగ్రహించేది ఎవరట? దేవుడు. ఈ భూమి మీద శాంతి సమాధానంతో ఉండాలంటే ఈ బడ్జెట్ లెక్కంతా చూసేది ఎవరట? దేవుడు. మనమేమనుకుంటాం, డబ్బు ఉంటే కొండ మీద కోతి చెప్పండి కిందకు వస్తుంది. నడుతున్నాను, కోతి వస్తుందేమో కానీ సమాధానం రాదు, గుర్తుపెట్టుకో. డబ్బుంటే అన్నీ వస్తాయి అనుకుంటే, డబ్బుంటే కొండ మీద కోతులు వస్తాయి అనుకుంటే, ఆ అనంత అంబానీకి ఆరోగ్యం రావాలి, వచ్చిందా? 6,000 కోట్లెట్టి పెళ్లి చేసుకున్నాడు. 6,000 కోట్లెట్టి అబ్బాయి 6,000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటే ఇంటర్నేషనల్ సింగర్ని తీసుకొచ్చాడు, బాక్సర్లను తీసుకొచ్చాడు, WWE ఫైటర్లను తీసుకొచ్చాడు, జాన్ సినా లాంటి ఫైటర్స్ అక్కడ పెళ్ళికి వచ్చారు. ఆ ఎవరైతే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, ఈ ఖాన్లందరూ కలిసి ఆ పెళ్లికి బ్యాండ్ కొట్టారు. ఆ ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది, ఆ అమ్మాయికి 30 కోట్లు అన్నీ ఇచ్చారు. పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకి, వచ్చిన వాళ్ళకి వాచి కోట్లు, 2 కోట్ల రూపాయలు వాచి సెలబ్రిటీలు గిఫ్ట్ ఇచ్చారు. ఇంత డబ్బు ఉంది, రాష్ట్రాన్ని దేశాన్ని కొనేసే డబ్బు ఉంది. డబ్బుంటే కొండ మీద కోతి కాదు, సెలబ్రిటీలు జాన్సీని అందరినీ తీసుకొచ్చారు. కానీ ఆ డబ్బుతో వాళ్ళ జీవితంలో సమాధానం, ఆరోగ్యం తీసుకురాగలిగారా? అసాధ్యం, గుర్తుపెట్టుకోండి. డబ్బులు, మళ్ళీ చెప్తాను, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా మన ఉనికి, మన ప్రజెన్స్ ఎప్పుడు ఇక్కడ శాశ్వతం కాదు. మన ఉనికి ఎక్కడట చెప్పండి? నాకు చెప్పాడు ఆ టెస్ట్లో, పరలోకమందు కూర్చుకోండి, అక్కడ మీ ప్రజెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఆ ప్రజెన్స్లో ఉండాలంటే దీన్ని ఎలా వాడాలో చెబుతున్నాడు చూడండి. అదే వచ్చిన చదువుతాడు. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం ఉంటే గర్వం వచ్చేస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కళ్ళు ఇక్కడ ఉండవు, చెప్పండి. నెత్తి మీద పోతాయి, మాట మారిపోద్ది, సూప్ మారిపోద్ది, ఎక్కువ మాట్లాడుతా చెప్పరా అంటారు. రోడ్ల మీద గొడవలు వచ్చినాయి అనుకోండి, ఈ పక్కతోడికి ఇడికి గొడవ వచ్చింది అనుకోండి, ఆ రోడ్డు గొడవ, ఏంటి ఎక్కువ చేస్తున్నావు, రోడ్డు కొనేస్తాను ఏమనుకుంటున్నావు అన్నాడంట. రోడ్డు కొనేస్తాడు, ఇల్లు కొనేస్తాడు, ఏమనుకుంటారు. మా ఊర్లో దొంగతనాలు ఎక్కువ చేశారు. నా చిన్నప్పుడు ఆ రిలయన్స్ బ్యాటర్లో దొంగతనాలు ఎక్కువ చేసేవారు. అప్పుడు దొరకకపోతారు వాళ్ళు, చాలా దొంగతనాలు, తమ్ముడాల ఏరియా చాలా దొంగతనాలు చేసేవారు. దొరకకపోతారు, మొత్తం బ్యాచ్ అందరూ అలవాటు పడిపోయారు వ్యసనాలకి. అలా అలవాటు పడిపోయి దేవుని దేవాల కేసులు పడలేదు, పోయాయి. కాకపోతే వాళ్ళు ఎలా దొరికారంటే, ఆ సరిగ్గా మార్కెట్ ఏరియాకి వెళ్ళే దగ్గర ఒక రైస్ మిల్ ఉంటుంది అక్కడ. అది మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక రైస్ మిల్ ఉంటుంది. ఆ రైస్ మిల్ ఓనర్తో గొడవ వచ్చిందండి వీళ్ళకి. ఆ గొడవ వచ్చినప్పుడు వీళ్ళు కొట్టిన డైలాగ్ ఏంటి చెప్పినా, నీ రైస్ మిల్ ఎంత చెప్పుకొనేస్తామన్నా. అక్కడ దొరికారు, రైస్ మిల్ కొనేస్తాను అంటున్నారేట్రా. అప్పుడు డౌట్ వచ్చింది, వీళ్ళు ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వస్తుంది అనగానే మొత్తం దొంగతనం, రిలయన్స్ కేబుల్ దొంగతనం చేస్తాను. అప్పుడు తెలిసింది. నడుతున్నాను, ఆ మాటలు, ఆ డబ్బు ఏం చేస్తుంది అనుకున్నారో, పొగర. ఆ డబ్బు ఏం చేస్తుంది, సూప్ మారుస్తుంది, మాట మారుస్తుంది, చివరికి ఎదుటోడితో ఆ గౌరవాన్ని ఇస్తుంది. చూస్తారు, ఆ గౌరవం కూడా మార్చేస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలా హ్యాండిల్ చేయాలి. అందుకే యెహోవామందు డబ్బు విషయంలో జాగ్రత్త. అది గర్వం వస్తే దేవుని ఎదుట నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి కింద చెప్తున్నాడు చూడండి. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తముగు మనకి ధారాళముగా దయచేయి.
దేవుని యందే నమ్మిక ఉంచుడి అని ఆజ్ఞాపించు. ఇది ఫస్ట్ పాయింట్. డబ్బుల విషయంలో దేవుడా ధనం అంటే దేనికి ఓటేయాలి చెప్పండి? దేవుడు. ఈ దేవుడి కోసం ఎంత ధనమైనా ఖర్చు పెడితే, దేవుడి కోసం ఎన్నైనా చేస్తా అని చెబుతూ దేవుడినే నమ్మమని చెప్పు తిమోతి కింద కట్టినారు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు, లింక్ ఇస్తున్నారు చూడండి, మంచి పునాది తమ కొరకు ఏసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకి పాలు ఇచ్చేవారే ఉండవలనని. దట్ ఈజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది తెలిస్తే చాలు, డబ్బుని వెనకాల మళ్ళీ చెప్తాను పరిగెట్టుకొస్తుంది. ఎలా పరిగెట్టుకొస్తుంది? 3 చెప్తున్నాడు. ఒకట, డబ్బుని 3 భాగాలుగా ఉపయోగించాలట. ఎలా ఉపయోగించాలి? 1 దేవుడు, 2 నువ్వు, 3 ఇతరులకి. గుర్తుపెట్టు. నీ దగ్గర దేవుడు ఒక 10 పెట్టాడో, ఒక 100 పెట్టాడో, ఒక 1,00,000 పెట్టాడో, లేదా 1,00,00,000 రూపాయలు పెట్టాడో, దాన్ని ఎలా వాడాలి? దానికి ఒక మేనేజ్మెంట్ ఉంది. ఎలా ఉండాలంటే 1 నేను దేవుడి కొరకు ఖర్చు చేయాలట, 2 నా కుటుంబం కొరకు నా కొరకు ఖర్చు చేసుకోవాలట, 3 ఇతరుల కొరకు కూడా నేను ఖర్చు చేయాలట. మనం ఆ పై 2 చేయం. ఏ చేస్తాం చెప్పండి? మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటాం. అంతకే ఉండదు. నేను మళ్ళీ చెప్తాను వినండి. దేవుడికి ఇచ్చేది 10, అది నీ వ్యవహారాలు ఖర్చు పెట్టేది lakhs ఆఫ్ మనీ కాదా? లేరా? ఎక్కడో రేరుగా ఉంటారు. దేవుడికి వెనక ముందు ఆలోచించకుండా దేవుని కోసం ఆస్తులు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారు. నాకు తెలుసు కొంతమంది అక్కడక్కడ. కానీ చాలామందిని మీరు గమనించండి, మనం దేవుని కోసం అనగానే నలిగిపోయిన 10 రూపాయలు, మనకేం కానుకేమని కాదు, మీకు ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. నలిగిపోయిన 10 రూపాయలు, నలిగిపోయిన 50 రూపాయల నోట్లు. నాకు అర్థమవుతుందండి. కొంతమంది కొన్ని సంఘాల్లో వాళ్ళ పాపం బాధపడతారు. వాళ్ళ సంఘాల్లో కాయిన్సే వేస్తారు వాళ్ళకి. నేను అడుగుతున్నాను, దేవుడు అనగా నీకు ఇంత, అదే నీ ఇంట్లో ఫంక్షన్ చేయమంటే ఎంత అడుగుతాను, ఎంత ప్రెస్టేజ్కి పోతావు, ఎంత ఖర్చులు చేస్తావు, నీ బట్టకు పెట్టే ఖర్చు, నీ సోకులకు పెట్టే ఖర్చు అని అడుగుతున్నాను. దేవుడి పని విషయం ఎంత జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది, సువార్త జరుగుతుంది, మనుషులను మార్చే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, మనుషుల్ని కట్టే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. నా ధనములో ఈ కష్టము దీనికి ఉపయోగపడు, నాకు ఎంతైనా శ్రేయస్కరం. ఈ ధనాన్ని నేను ఇక్కడ ఉపయోగిస్తే రేపొద్దున్న ఇక్కడ దాచుకుంటే చెమ్మటి, దొంగలు, ప్రతీది ఇక్కడ నాశనం అయిపోద్ది. కానీ దీన్ని ఎక్కడ నేను ఖర్చు చేస్తే ఒక దిక్కున సేవ్ అవుద్ది. ఆ బ్యాంక్ పేరు ఏంటి చెప్పిన? పరలోకం. పరలోకంలో అంటే అక్కడ సేవ్ అవుద్దట. అందుకే మొట్టమొదటి దేవుడు చెప్తున్నాడు, నువ్వు డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలంటే దేవుని కోసం ఖర్చు పెట్టాలి. 2వది నీ కోసం ఖర్చు పెట్టుకోవాలి. కొంతమంది దరిద్రులు ఉంటారండి, వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టుకోరు. చాలా డబ్బులు ఉంటాయా? సరే అండి సార్, అలాగా రెస్టారెంట్కి వెళ్ళొద్దంటే 250 రూపాయలు ఎట్టి తినాలి. ఇప్పుడు బిర్యానీ 250 రూపాయలే, లేకపోతే ఎంత ఇచ్చేయాలి? 20 రూపాయలకి ఇచ్చేయాలి. వాళ్ళకి నడుతున్నా ఒక బిర్యానీ కూడా తినరండి. వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోకపోతే నేను అడుగుతున్నాను, ఆ డబ్బుని ఏం చేస్తావు? మీదేసి తగలేసుకుంటావా? నీ కోసం ఖర్చు పెట్టు, నీ వెనకాల ఉన్న దానికి ఖర్చు పెట్టు, నీ కూడా ఉన్న కుటుంబీకులకు ఖర్చు పెట్టు. ఏం చేస్తావు ఆ డబ్బు? నీకు మేనేజ్ చేయడం తెలియాలి. 1 దేవుడి కోసం ఖర్చు చేయి, 2 నీ కోసం, నీ కుటుంబం కోసం ఖర్చు చేయి, 3 చాలా ఇంపార్టెంట్, ఇతరుల అవసరాల కొరకు ఖర్చు చేయి. నీకు దేవుడు కొన్ని స్పష్టంగా చూపిస్తాడు. నీ మనసుకు తెలుస్తుంది వీళ్ళు నిజంగా అవసరంలో ఉన్నారా అని. నీ మనసుకు అనిపిస్తుంది. ఖచ్చితంగా వెనక ముందు చూడకండి. ఇచ్చే ముందు ఎప్పుడు ఇస్తావరా అని అడిగేవకు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇచ్చే ముందు ఒకటి మాత్రం మనం దేవుని పిల్లలుగా ఫిక్స్ అయ్యి ఇవ్వాలండి. వాళ్ళు ఎవరో అని ఫిక్స్ అయ్యి ఇవ్వాలి. ఇస్తారన్న ఆస్తి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎవరు? ఈ మధ్య దరిద్రం ఏంటి చెప్పినా తీసుకునేవారు. అడిగితే మనకి మళ్ళీ ఆత్మ లేదంటారు. మనకి ఇక్కడ అప్పు తీసుకుంది మన దగ్గర అప్పు తీసుకుని అడిగామంటే ప్రేమ లేదండి జేమ్స్కి. నాకు ప్రేమ లేదు, ఎందుకు డబ్బులు అడిగానని. నేను పోయిన lakhs ఆఫ్ మనీ పోయినాయి. నాకు తెలుసు ఎవరెవరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు అని తెలుసు. అది కాదు నేను ఎప్పుడూ ఏం కోరుకుంటే చెప్పండి, మీరు కూడా అదే కోరుకోండి. మనకి డబ్బు కన్నా బాండింగ్స్ ఉంటాయి చూసారా, అది ఇంపార్టెంట్. డబ్బులు ఎలాగైనా వస్తాయి. బాండింగ్స్, నమ్మకాలు, ఈ స్నేహాలు, ఈ బంధాలు, ఈ సేవ ఇది ఉంటుంది చూసారా, అది ఇంపార్టెంట్. అది పోకూడదు. అలాంటి గొప్ప బంధాన్ని మనీ విషయాన్ని బట్టి దాన్ని కొలిసారనుకోండి, ఏమవుతుంది చెప్పండి?
తెగిపోతే మళ్ళీ కలుస్తుందా? అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇచ్చే గుణం నీకు ఉండాలి, తీసుకునే గుణం వాళ్ళకు ఉండాలి. మరి వీళ్ళు ఇవ్వలేరు కదా ప్రభు అంటే, వీళ్ళెవరు కానీ వీళ్ళ పక్షమున చెప్పండి, నేను ఇస్తా. ఎక్కడిస్తా? ఈ భూమి మీద ఇస్తా. చెప్పండి, ఆ పరలోకంలో ఇస్తా. మనీని ఎలా ఖర్చు పెట్టాలని మీరు అడిగితే నేను ఓపెన్గా చెప్తున్నాను, దేవుని కోసం ఖర్చు పెట్టండి, మీకోసం ఖర్చు పెట్టుకోండి, ఇతరుల కోసం ఖర్చు. అంటే మీరు నెలకు వచ్చేసరికి ఈ బడ్జెట్లు ఖచ్చితంగా 3 ఎడదీయాలి. దేవుడి బడ్జెట్లో మీ దాంట్లో పెట్టకూడదు, మీ బడ్జెట్ పెట్టుకెళ్ళి ఇతరులకు పెట్టకూడదు. ఎవరిది వాళ్ళదే భాగాలుగా విడదీసేయాలి. అది 100 అయినా, మళ్ళీ చెప్తున్నా, అది 100 అయినా, నువ్వు శాలరీ సంపాదించి 20,000 రూపాయలైనా, ఏదైనా, ఇది ఈ 10 దేవునికి, ఈ 10 నాకు, ఈ 10 ఇతరులకి. దీన్ని ఎప్పుడైతే ఇలా 3 భాగాలుగా నువ్వు ఖర్చు చేస్తావు, ఎందుకంటే ధైర్యం, మనకు భయం ఉండాలి. అమ్మో ఈ డబ్బులు దేవుడి డబ్బులు, ఇందులో నేను ఖర్చు పెట్టలేను ఇంటికి. అమ్మో ఇవి ఇంటి డబ్బులు, ఇందులో నేను పెట్టలేను. ఈ డబ్బులు ఇది బయట వాళ్ళకి పెట్టలేను. ఈ భయం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు చెప్పిన? అప్పుడు అంటాడు దేవుడు, వీడు సివిల్ స్కోర్ బాగుంది అనుకుంటాడు. సివిల్ స్కోర్ బాగుంటే ఏం చేస్తారండి? బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. అప్పుడు దేవుడు మనకేమిస్తాడు చెప్పండి? ఇంకా ఇస్తాడు, బాగా వాడతాడు రేడు మనీని అని దేవుడు. ఇదేనంటే సూత్రం. మళ్ళీ చెప్తున్నాను, అలా వస్తుంది, అలా వాడతాము, అలా పోతుంది. అలా వస్తుంది, అలా పోతుంది. భూమి మీద మళ్ళీ చెప్తున్నాను, కలెక్టర్ బతకలేంత లగ్జరీగా చెప్పండి మనం బతుకుతాం. నేను సీరియస్గా చెప్తున్నాను, మనం బతుకుతాం. సింహం పిల్లల కన్నా రాయల్టీగా బతుకుతాం, చాలా ధైర్యంగా బతుకుతాం. డబ్బులు ఉన్న వాళ్ళకి తెల్లారితే 70 టెన్షన్లు. మనకే రేపు తెల్లారుతుంది, ఆదివారం వర్షిప్కి వెళ్తాం, దేవుని కోసం 4 మాటలు మాట్లాడుకుంటాం, కలిగింది ఇస్తాం, ఇంటికి వస్తాం, కళ్ళ మెతుకులో తింటాం, చక్కగా కడుపు నిండా తిన్న తర్వాత మనసారా నిద్రపోతాం. ఇలాంటి పీస్ఫుల్ లైఫ్ బయట ఉందేమో వెళ్ళి చూడండి. వర్షం వచ్చినా వస్తాం, ఎండగాసినా వస్తాం, కూర్చుంటాం, 4 మాటలు నేర్చుకుంటాం, కలిగింది ఇస్తాం, ఇంటికి పోయి కళ్ళ మెతుకులో తింటాం. ఎంత జాయ్ఫుల్ లైఫ్ తెలుసా? బయటికి వెళ్ళి చూడండి. వాళ్ళకి ఆదివారం వచ్చినా సోమవారం వచ్చినా ఒకలా ఉంటుంది. వాళ్ళకి బయటికి వెళ్ళి చూడండి. మనకు ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో ఒక పండగలా మనకు ఉంటుంది. కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఒక మొక్క నేర్చుకుంటాం, కుటుంబాలను కట్టుకుంటాం, స్నేహాలు కట్టుకుంటాం, విలువలు కట్టుకుంటాం. చివరికి ఇక్కడే కాదు, మనకి ఎంత తెలివితేటలంటే, నేను చెప్తున్నాను, మనకి ఎంత తెలివితేటలంటే లైఫ్ని ఇక్కడే కాదు మనం స్థాపిస్తుంది. చెప్పండి, మన లైఫ్ని చెప్పండి పరలోకమందు సిద్ధం చేస్తున్నాం. అందుకే మీరు భూమి మీద ధనం కూర్చుకోవద్దు. మరి ఎక్కడ కూర్చుకోవాలి ప్రభు అంటే, పరలోకమందు ధనం కూర్చుకోండి. ఎక్కడ కూర్చుకోవాలట? పరలోకమందు ధనం కూర్చుకోండి. దేవుడు అంటాడట, ఒరే నువ్వు ఇతరులకు ₹1 ఖర్చు పెట్టడం నీకు రానప్పుడు, నీకు ఇతరులకు ₹1 ఖర్చు పెట్టడం రానప్పుడు, నీకు 10 ఇచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి నీకు రాలేనప్పుడు, నీకు డబ్బులు ఎందుకు రా అని అడుగుతాడు ఆయన. ఖచ్చితంగా అడుగుతాడు ఆయన. ఒక 100 నీకు ఇచ్చి మెయింటైన్ చేయరన్నప్పుడు, నీకు మెయింటైన్ చేయడం రాలేనప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలరా? నీకు అనవసరం, నీకు మెయింటైన్ చేయడం రాదు. నీకు 1000 ఇస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేయడం నీకు రాలేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఆర్థిక విషయాలు నాకు ప్రార్థన చేసి నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అడగడనుకుంటున్నాడు దేవుడు? ఖచ్చితంగా అడుగుతాడు. అందుకే చెప్తున్నాను, మన డబ్బుల్ని ఎలా ఉపయోగించాలంటే, మీరు బైబిల్ని ఈ కోణం నుంచి, అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు తిరిగేయండి, డబ్బుని ఎలా ఉపయోగించాలో అడుగున ఒక పాఠం మనకు నేర్పిస్తూనే ఉంటుంది. ముగిస్తున్నాను. దీనికి ఈ కింది వచనాలు చెప్తూ ఒక మాట అంటున్నాడు చూడండి. అదే 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. అదే 6వ అధ్యాయం 7వ వచనం నుండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. చెప్పండి, కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందుము. ధనవంతులగుటకు, చాలా జాగ్రత్తగా వినండి, ధనవంతులగుటకు అపేక్షించేవారు, ఈ కన్ను చెడిపోతే ఈ హృదయం కోరుకునేది ఏంటి చెప్పిన? ధనవంతులు అయిపోవాలనుకుంటుంది. ధనవంతులగుటకు అపేక్షించేవారు చెప్పండి శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లో పడతారు. ఇప్పుడు బాగా వినండి, పొలిటీషియన్స్ నేడో రేపో, బాగా వినండి, పొలిటీషియన్స్, ఈ రాజకీయ నాయకులు ఉంటారుగా, ఈ రాజకీయ నాయకులు ఎంత డబ్బు సంపాదిస్తారంటే 5 years వీళ్ళు పదవి వచ్చేసరికి ఎన్ని ఎకరాలు సంపాదిస్తారు, ఎన్ని కోట్లు సంపాదిస్తారు, ఎన్ని విల్లాలు కడతారు, ఎన్ని ఫామ్ హౌస్లు కడతారు, ఎన్ని కార్లు కొంటారని అడుగుతున్నాను. ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? ఎంత త్వరగా సంపాదిస్తారో అంత త్వరగా ఏదో ఒక రోజు అరెస్ట్ అవుతారా అవరా? ఈ డబ్బులు సంపాదించేస్తారండి వీళ్ళందరూ, గుర్తుపెట్టుకోండి. బిక్కుమని బతుకుతారండి, బిక్కుమని బతుకుతారు. రేపు పొద్దున్న
ఆడి చేయగొట్టమంటే ఆడి చేయగొట్టాలి, ఈడికి చేయగొట్టమంటే ఈడికి చేయగొట్టాలి, ఇక్కడ రాజీనామా చేయమంటే ఇక్కడ రాజీనామా చేయాలి, అక్కడ ఓటింగ్ రమ్మంటే అక్కడ ఓటింగ్ రావాలి. ఎందుకు? వీడి కన్నాలు ఉన్నాయి, ఎలా కన్నాలు ఉన్నాయి, ఈ న్యాయంగా సంపాదిస్తే ఆడికి అంత భయం ఉండదు. వీడు అన్యాయంగా సంపాదించాడు కనుక ఎక్కడో దిక్కు నీడు నోరు మూసుకుని ఉండాల్సిందే. గవర్నమెంట్కి లెక్క చెప్పలేడు, ప్రభుత్వానికి గవర్నమెంట్ లెక్క చెప్పలేడు, అధికారులకు లెక్క చెప్పలేడు, ఎక్కడికెక్కడ లెక్క చెప్పలేడు. లెక్క చెప్పలేక ఏం చేస్తాడు? లూప్ హోల్స్ ఉన్నవాడు ఎదుటోడు చెప్పింది వింటాడా? చెప్పండి, ఖచ్చితంగా వింటాడు. అందుకే చెప్తున్నాడు, ఆ ధనవంతుల గుట్టకు అపేక్షించే వారికి, మీరు అనుకుంటారు పొలిటీషియన్ చాలా డబ్బు సంపాదించారు, కానీ వాళ్ళకి నేడో రేపో సోదరు ఉంటుంది, ఊరు ఉంటుంది, ఉండదా? ఆ తమిళనాడు ముఖ్యమంత్రి, ఆ హీరోయిన్, ఆవిడ పేరు ఏం పేరు? జయలలిత. వాళ్ళ ఫ్రెండ్, ఆ పోయిన ఆవిడ పోక వాళ్ళ ఫ్రెండ్ పేరు రాసిపోయింది. ఏమైంది? ఆవిడ పోయిన వెంటనే ఇప్పుడు జైలుకి పోలేదా? మీరు చూడండి, కావాలంటే పదవులు ఉన్నప్పుడు వీళ్ళు సీనియర్, వీళ్ళు బావులు బాగా సంపాదిస్తారు, తర్వాత కొడుకులు ఎవరేమవుతారు చెప్పండి? కొడుకులు లోపల పోతారు. నడుతున్నాను. ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టిన అనేక మంది రెడీకి ఇంత దొంతర్లు వాళ్ళ మీద కేసులు లేవనుకుంటున్నారు సుప్రీంకోర్టులో. మనశ్శాంతిగా ఉందనుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి భయం ఏంటి చెప్పినా, వాళ్ళ ప్రభుత్వం గెలవకపోతే రేపు పొద్దున్న మేము ఏమైపోతామన్న భయం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకే ఆ ప్రభుత్వాన్ని కల్పించడానికి 100 కోట్లైనా 200 కోట్లైనా ఏదో అలా తెచ్చి పెడతారు. ఎందుకంటే అదొక దురాశ, అదొక వ్యసనం. ఆ దురాశల్లో పడతారు కనుకే అట్టివి మనుషుల్ని నష్టాల్లోనూ చెప్పండి నాశనాల్లోనూ ముంచేస్తాయి. కేవలం మనీ కోసం గొడవలు పెట్టుకుని నాశనం అయిపోలేరు చెప్పండి. కేవలం మనీ కోసం నష్టాల్లో నాశనాల్లో పడిపోయిన లేరు చెప్పండి. కొంతమంది, నేను చాలా కాలం చెప్పాను, మీకు చెప్తాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అగ్రిగోల్డ్ వచ్చిన కొత్తలో తెగ్గడేవారు, ఆఫర్ లేదు కానీ అర్థమయ్యేలా మీకు చెప్తున్నా. అగ్రిగోల్డ్ వచ్చినప్పుడు 1000కి 10,000, 10,000కి 1,00,000, 1,00,000కి 1 కోటి, అది మీదే, ఇది మీదే, ఇది మీదే అని తెక్కట్టేస్తారు. ఏంటి అంత ధైర్యంగా ఉన్నారంటే, అగ్రిగోల్డ్ కడుతున్నాం, పెద్ద పాలసీయే అన్నారట. అగ్రిగోల్డ్ అన్నాడు. అగ్రిగోల్డ్ లాస్ట్కి అగ్గేసి వెళ్ళిపోయాడు. ఇది అగ్రిగోల్డ్ ఏది నడుతున్నాను. ఆ మధ్య సీట్లు కట్టేవారు, ఏమని? ఉండమ్మా చందన, ఉండమ్మా బొట్టు పెడతా, కట్టేవారు కదా, అది ఇదని. ఆ స్పందన చందన ఏదో పెట్టారు కానీ ఉండమ్మా బొట్టు పెడతా, డోకరా గేకరా అన్నీ పెట్టారు. ఏమైంది? మొత్తం దివాళీ ఎత్తేసి ముంచేశారు. ఇంకా విషయం చెప్పిన ఆడు ముంచేసిన వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. నడుతున్నాను. ఈ ముంచేసి బాగుపడిపోయిన లేరు, నష్టాల్లో పడలేదా? నడుతున్నాను. చాలామంది మెయిన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల్లో కట్టరు డబ్బులు. ఆ బ్యాంకు వడ్డీ ఎక్కువ అంటండి అన్నారంట. ఏంటంటే ఆ బ్యాంక్ పేరు అది ఉంటుంది, ఆ బ్యాంకే కడతారు. రేపు పొద్దున ఆ బ్యాంక్ ఏం చేస్తారు? తట్టా పుట్ట సర్దుకున్నాడు, ఫారెన్ పోతాడు. బ్యాంక్ ఏది? బ్యాంక్ అదే, అక్కడ అలాగే ఉంటుంది, కానీ డబ్బు ఉండదు. మరి ఎంత అదొక ఫూలిష్ మైండ్ అన్నమాట. సీట్లు ఎత్తుంటారు చాలామంది. ఈ సీట్లు వేసినా మీరు గమనించండి, ఎత్తే ఎంత ఎలా చదువుతుంది అంటే, ఆడు కొన్ని రోజులకి లేదురా నష్టాలు ఏం చేయలేను, నన్ను అడగంటే ఇంక నన్ను అడగంటే పెట్టరా, నన్ను అడగంటే ఇంకేం చేసేది ఏం లేదు. ఇంకా ఈ సీట్లు కట్టిలో సీట్లు కడతారా? ఇస్తున్నప్పుడు ఎంత మర్యాదగా తీసుకుంటారు. ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఎత్తాలండి అంటారు, మళ్ళీ అడుగుతాం, ఇస్తాలండి అంటారు, మళ్ళీ అడుగుతాం, ఇస్తామండి ఊరు లేం పోం అంటారు, మళ్ళీ అడుగుతారు, ఇస్తామండి అంటారు, ఇంకోసారి అడుగుతారు, ఇవ్వండి దిక్కుని కూడా చెప్పుకోండి అంటారు. తర్వాత ఏమైపోవాలి? సుధాకర్ లాంటి అడుగుగా ఎంఏ అంటే వేస్తారంటే అడుగుతారు, ఏమైపోతారు? అదే అంటున్నా, డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలో చెప్పండి. అలా మెయింటైన్ చేయడం రాకపోతే దానివల్ల చాలా ట్రబుల్స్ మనం ఫేస్ చేస్తాం. అదే అంటున్నాడు చూడండి, జాగ్రత్త, నష్టాల్లో పడతాం, నాశనాల్లో పడతాం. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగు. ఇదండి దాని ఎఫెక్ట్. అందుకే నీ కన్ను జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త. అది ఎక్కడికి పాడు చేస్తుంది అంటే, ఇది భౌతికంగా పాడు చేస్తే పర్లేదు, తర్వాత మళ్ళీ మనం కోలుకుంటాం. కానీ మనల్ని ఎక్కడ పాడు చేస్తా చెప్పండి? అది మన విశ్వాసాన్ని కూడా పాడు చేస్తుంది. ఎందుకంటే దేవుడా నేనన్న దృష్టికి తీసుకొస్తుంది. అందుకే చూడండి, సండే టైంలో కూడా ధనాశ ఉన్న వాళ్ళు ఆ డబ్బు సంపాదించడానికి పోతారు. చూడండి, సండే ఇంకా వర్షిపులు కట్ట ఏముండవు. ఇంకా దేవుడా ఉద్యోగం అలాంటి పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా రావనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాయి. ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. అందుకే విశ్వాసం నుంచి తొలగిపోతాం. మన విశ్వాసాన్ని బొంకే పరిస్థితులు తీసుకొస్తాయి. అందుకే నానా బాధల్లో తమ్మును తామే చెప్పండి పొడుచుకోండి. నానా బాధల్లో తమ్మును తామే చెప్పండి పొడుచుకోండి. అందుకే డబ్బుతో జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, డబ్బుని సేవ్ చేయొచ్చా, సేవ్ చేయకూడదా? సేవ్ చేయొచ్చు. ఆ సేవ్ చేసిన దాన్ని 3 తఫాలుగా వాడాలి. ఎలా వాడాలి చెప్పండి? దేవుడు చెప్పండి, మనకి, ఇతరులకి.
ఈ 3 విషయాలు జాగ్రత్తగా వాడండి. ఆ 3 విషయాలు మీరు జాగ్రత్తగా వాడటం మీకు రాకపోతే అవివేకయుక్తమైన ఉరుల్లోను దురాశల్లోను చివరికి మీ శ్వాసమును పాడు చేసే పరిస్థితికి వస్తుంది. మోజెస్ కూడా ఇలాంటి ఆఫర్ వచ్చిందంట. సింహాసనమా యేసుప్రవ్వా అని అడిగారట. ఏమన్నారు మోజెస్? మోసడాని కాదు, చెప్పండి. మోసే గారు ఎవరు ఏమన్నారు చెప్పండి. మోసే గారు ఏమన్నారు? ఈజిప్ట్ సింహాసనమా మనీయా అని అడిగితే ఏమన్నాడు చెప్పండి. అదే క్షమించండి, ఈజిప్ట్ సింహాసనం మనీయా లేకపోతే జీసస్ అని అడిగితే ఏమన్నాడు చెప్పండి. జీససే కావాలి. ఆయన నిమిత్తము శ్రమ అనుభవించటం మేలు. ఎందుకంటే ఆయన వెనకాలంటే నాకు ఆహారం ఆకాశం నుంచి పడుతుంది. ఆయనతో నేనుంటే నాకు బండ నిండి నీళ్ళు వస్తాయి. ఆయనతో నేనుంటే నేను అన్నం తినడమే కాదు 20 లక్షల మందికి పైన చెప్పండి నా చేతులతో అన్నం పెడతాను. ఇది సూత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే మొదట అధ్యాయంలో ఇందాక మనం చదివంగా 5, 6, 7 అధ్యాయుల్లో మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి చెప్పండి. అప్పుడు అవన్నీ వస్తాయి. ఏమని? డబ్బులు కావాలా? వస్తాయి. బట్టలు కావాలా? వస్తాయి. ఇల్లు కావాలా? వస్తుంది. ఆరోగ్యం కావాలా? వస్తాయి. నీకేం కావాలన్నా వస్తాయి. దానికి సూత్రం ఒకటే, ముందు దేవుణ్ణి పెట్టు, తర్వాత నువ్వు ఎలా ఉండాలో చూడు, ఇతరులకు ఏ మేలు చేయాలి చూడు, అవన్నీ సమస్తము సమకూర్చి చెప్పండి, దేవుడు జరిగిస్తాడు. దేవుడు మీ ఫైనాన్షియల్ బడ్జెట్ని మెయింటైన్ చేయడం మీకు నేర్పించును గాక. ఆమేన్.